Hi, hello all. Welcome back to my channel. In this video, I'm gonna explain how my farming life was started and when it was executed. ఇదంతా చెప్పాలంటే మనం ఒక 10-15 ఏళ్ళ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. వెన్ ఐ వాజ్ ఎ కిడ్ ఐ డోంట్ ఈవెన్ నో ఐ వుడ్ డూ ఫార్మింగ్ ఇన్ ఫ్యూచర్. అందరి పిల్లల్లానే నేను కూడా ఇన్నోసెంట్గా నువ్వేమవుతావు అంటే కొంతకాలం డాక్టర్ అని, కొంతకాలం ఇంజనీర్ అని, కొంతకాలం ఆస్ట్రోనాట్ అని చెప్పినవాడిని. నిజానికి అసలు అది ఎలా అవ్వాలో వాళ్ళు చేసే పని ఏంటో కూడా అప్పటికి నాకు తెలిసి ఉండదు. బట్ గ్రాడ్యువల్లీ కాలం గడిచే కొద్దీ, క్లాసులు మారే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ నాకు ఒక అవగాహన అంటూ రావడం మొదలైంది. అప్పుడు అనిపించింది, ఇవన్నీ మనతో అయ్యే పని కాదు. వెన్ ఐ వాజ్ ఇన్ మై గ్రాడ్యుయేషన్ ఐ రియల్లీ గాట్ టు నో వాట్ ఈస్ గోల్ అండ్ వాట్ ఈస్ ప్రొఫెషన్. ఒక ప్రొఫెషన్ అనేది ఎలా ఉండాలో నాకు అప్పుడు పూర్తిగా తెలీదు, కానీ బట్ ఒక ఐడియా వచ్చింది. మనం చేసే పని మనకు బోర్ అనిపించకుండా ఉంటే చాలు, మనం చేసే పనిలో ఫ్రీడమ్ ఉండాలి అని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాను. బట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమీ తెలియదు, ఏమీ రాదు. ఐ వాజ్ నాట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్, బట్ ఎనీహౌ ఐ మేనేజ్డ్ టు పాస్ మై గ్రాడ్యుయేషన్. ఆ తర్వాత నేను ఒక జాబ్ చేయడానికి బెంగళూరు వెళ్ళాను. 2 సంవత్సరాలు జాబ్ కూడా చేశాను. బట్ ఐ ఫెల్ట్ మెకానికల్. ఒక క్లోజ్డ్ రూమ్లో చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ, పని స్టార్టింగ్లో ఎగ్జైటింగ్ అనిపించేది ఎందుకంటే కొత్తగా ఉండేది. బట్ వెన్ డేస్ ఆర్ పాసింగ్ దట్ వర్క్ ఫెల్ట్ బోర్డ్ ఫర్ మీ. నాకు అప్పుడు అనిపించింది కొత్తదనం కావాలి, ఐ నీడ్ టు చేంజ్ మై జాబ్ అని. బట్ ఆ పని చేయలేదు, డబ్బులు కావాలి. అండ్ సడన్గా ఒక రోజు వచ్చింది. ఆ రోజు నేనేమి డిసిషన్ చేంజ్ చేసుకోలేదు, నాకు అంత అవగాహన కూడా లేదు. బట్ ఇట్ వాజ్ ఏ లాక్డౌన్. అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు, అందరితో పాటు నేను కూడా జాబ్ మానేసి ఇంటికి వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి నేను ఖాళీగా ఫ్రెండ్స్తో టైంపాస్ చేయడం, తిరగడం, ఇంతే ఉండేది లైఫ్ అంతా. ఆ సంవత్సరం అంతా అలాగే ఉండేది. బట్ వన్ డే ఐ మెట్ మై ఫ్రెండ్స్ ఫాదర్. క్యాజువల్గా మాట్లాడుకుంటూ స్వాట్ అనాలిసిస్ గురించి ఆయన నాకు చెప్పారు. అండ్ హీ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ స్వాట్ అనాలిసిస్. స్వాట్ అనాలిసిస్ గురించి నాకు ఒక వీడియో చేయాలనిపిస్తే ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. బట్ విల్ గో ఇన్ టు ద స్టోరీ ఫస్ట్. దెన్ ఐ రియలైజ్ ఇట్ వాజ్ గుడ్. ఆయన ఏం చెప్పారంటే స్వాట్ అనాలిసిస్లో నీకున్న స్ట్రెంగ్స్ని ఒక సైడ్ రాసుకోవాలి అండ్ నీకన్నా వీక్నెస్ని ఇంకో సైడ్ రాసుకోవాలి. ఐ వాజ్ షాక్, ఎందుకంటే ఇట్ గేవ్ మీ ఏ వర్స్ట్ రిజల్ట్. దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే నాకు ఏమీ చేత కాదని, నాకు ఎక్స్ట్రా స్కిల్స్ ఏమీ లేవని. బట్ ఇట్ ఆల్సో షోడ్ మీ ఇన్ అనదర్ వే ఆఫ్ లైఫ్. వీక్నెస్ పక్కన పెడితే స్ట్రెంగ్స్లోకి వెళ్ళాను. స్ట్రెంగ్స్లో నాకున్న స్ట్రెంగ్స్ అసెట్స్. నాకు ఒక 2 ఎకరాల పొలం ఉంది. దెన్ ఐ ఫెల్ట్ వై వోంట్ వీ డూ ఫార్మింగ్. సరదాగా ట్రై చేద్దాం అనిపించింది. ద వెరీ ఫస్ట్ ఇయర్ ఇక్కడ మా సైడ్ ఆంధ్రాలో వరి సాగు చేస్తారు. సో అందరిలాగే నేను కూడా వ్యవసాయం చేద్దామని ఫిక్స్ అయ్యి ఇంక మొదలుపెట్టాను. ఫస్ట్ పంటలో నెక్ టు నెక్ అయింది. బేసిక్గా వరి పంటలో 35 బస్తాలు ఎకరానికి అయితే సేఫ్. యాక్చువల్గా 50 అవ్వాలి, పంటను బట్టి కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ ఫస్ట్ పంటకి నాకు 68 అయింది. ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఐ వాజ్ సాటిస్ఫైడ్. కానీ ఫస్ట్లో చాలా భయం వేసేది, ఏమీ తెలియదు. బట్ ఎనీహౌ ఐ హ్యావ్ మేనేజ్డ్. దెన్ ఐ గాట్ కాన్ఫిడెన్స్. మళ్ళీ నేను సెకండ్ పంట వేసాను. ఈసారి నాకు 80 బస్తాలు పండాయి. బట్ ప్రతి పని వేరే వాళ్ళతో చేయించడం వల్ల నాకు కొంత ఖర్చు అయింది. లాభం అనేది వచ్చింది కానీ మరీ అంత రాలేదు. బట్ ఇట్ గేవ్ మీ ఏ మిక్స్డ్ ఫీలింగ్స్. అదేంటంటే నాకు గ్రాడ్యుయేషన్లో ఏమేమైతే ఉండాలనుకున్నానో, ఒక ప్రొఫెషన్లో ఏమేమైతే కావాలనుకున్నానో, పీస్ ఆఫ్ మైండ్, ఫ్రీడమ్, నచ్చిన పని చేయడం, ఇవన్నీ నాకు ఫార్మింగ్లో కనిపించాయి. దెన్ ఐ వాజ్ సీరియస్ అబౌట్ ఫార్మింగ్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఫార్మింగ్.